హాయ్! వెల్కమ్ బ్యాక్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు నాటుకోడి పులుసు చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. మీ పిల్లలైనా, మీ ఇంట్లో ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా కొన్ని కొన్ని టిప్స్ పాటించి చేస్తే సరిపోతుంది. మరి ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా చికెన్‌ని బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా పిసికి ఒక 10 మినిట్స్ అలా పక్కకి పెట్టండి. ఎందుకంటే కూరలో నీచు వాసన రాకుండా ఉంటుంది. చాలా క్లీన్‌గా ఉంటుంది అందుకనేసి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక చిన్న ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది తీసుకొని ఇలా చూపిస్తున్నట్టుగా పొయ్యి మీద పెట్టి కాల్చుకోండి. ఆ తర్వాత కొన్ని ధనియాలు, చిన్న ఇంచు దాల్చిన చెక్క, 4, 5 లవంగాలు, 2 యాలకులు, 5, 6 మిరియాలు వేసి దోరగా ఫ్రై చేసుకోండి వీటిని. ఇలా దోరగా ఫ్రై చేసుకోండి. వాటిని తీసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకోండి, చల్లారనివ్వండి. ఆ తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోండి అవన్నీ. తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకోండి. మీ దగ్గర అవి లేకపోతే గసగసాలని లైట్గా డ్రై రోస్ట్ చేసి వేసుకోండి. ఇలా పౌడర్ లాగా చేసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మనం చికెన్ని పక్కన పెట్టేసాం కదా, దాన్ని తీసుకొని 2-3 టైమ్స్ వాటర్ పోసుకొని బాగా క్లీన్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్గా వాష్ చేసుకోండి. ఆ తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ 2 or 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకులను వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 2 పచ్చిమిర్చిస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు రెబ్బ ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి, అడుగంటుతుంది. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా మిక్స్ చేసుకోండి. హై ఫ్లేమ్లో కలుపుకుంటే తొందరగా కుక్ అవుతుందండి, అందుకనేసి. ఇది కొందరికి బోరింగ్గా అనిపించవచ్చు, కాకపోతే మీకు స్టెప్ బై స్టెప్ తెలియాలని నేను వివరంగా వివరిస్తున్నానండి. ఆ తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఉప్పు, మనం ఇందాక మిక్స్ చేసి పట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మొత్తం ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసి పెట్టుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా కలుపుకోండి. ఆ తర్వాత కుక్కర్కి మూత ఉంటుంది కదండి, దానికి రబ్బర్ అండ్ విజిల్ తీసేసి లైట్గా ఒక 7-10 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోండి. ఉప్పు కారం బాగా పడుతుంది. ఆ తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి. మీకు ఇంకా పల్చగా కావాలనుకుంటే మీరు ఇంకా గ్రేవీకి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఎగ్స్ వస్తాయి కదా, అవి ఈ స్టేజ్లో వేసుకోవాలి. మీరు ఇదే స్టేజ్లో ఉప్పు కారం కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఇవి వేసిన తర్వాత ఎక్కువ కలపకండి, ఎందుకంటే చితికిపోతాయి. నార్మల్గా లైట్గా ఇట్లా కలిపేసి కుక్కర్కి రబ్బర్ అండ్ విజిల్ పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకోండి కొంచెం. 5 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మీకు ఒకవేళ నాటుకోడి ముదిరిపోయి ఉంటే మీకు ఒక 7 విజిల్స్ అయితే మెత్తగా ఉడికిపోతుంది. అందులో విజిల్ గాలి మొత్తం పోయాక మీకు ఉడికిందో లేదో చెక్ చేసుకొని, ఉడకకపోతే మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.